రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజులనేని ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ఎక్స్లో పేర్కొన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుక నుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వైసీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిస్తున్నానని జగన్ తెలిపారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లుగా జగన్ ఎక్స్ వేదిక ద్వారా తెలిపారు.